ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? సరిగమపదని సామవేదం ప్రకృతి ఒడిలో ప్రణవనాదం శృతిలయ కలసిన స్వరనినాదం జగతికి పంచిన నాద వినోదం. ఏమైంది నాన్న? ఎందుకంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు? ఈ స్టేజ్, ఈ మూమెంట్, నా ఆరాధ్య దైవం మురళీ మనోహర్ చౌరాసియా గారి ముందు నేనివ్వబోయే ఈ పెర్ఫార్మెన్స్, ఈరోజు ఇదంతా నా కలమ్మా. ఈరోజు నా కలని నువ్వు నిజం చేసావు. థ్యాంక్స్ అమ్మా. అమ్మకెవరైనా థ్యాంక్స్ చెప్పారా? చెప్పాలమ్మా. పిల్లలకి జన్మనివ్వడం, వాళ్ళని పెంచి పెద్ద చేయడం, ఇవన్నీ ఎవరైనా చేస్తారు. కానీ పిల్లల ఆశయాన్ని అర్థం చేసుకొని వాటిని గౌరవించి అవి తీర్చడం కోసం కష్టపడే తల్లిదండ్రులు చాలా అరుదుగా ఉంటారు. నీలాగా. నువ్వు నా కలలు తీర్చుకునే ప్రయత్నానికి ఊపిరిపోసావు. నా ఆశయాల వైపు అడుగులు వేయడానికి దారి వేశావు. నా కోసం ఇన్ని త్యాగాలు చేసిన నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం, నీ కొడుగ్గా పుట్టడం స్వార్థం నేను చేసుకున్న అదృష్టం అమ్మా. అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పమూయని చూపే అమ్మ తానో స్వర్గం. ఏ తల్లిదండ్రులకైనా పిల్లల సంతోషమే ముఖ్యం. వాళ్ళ మొహంలో సంతోషం చూడటం కోసం ఎంత కష్టపడినా అది వాళ్ళకి దూది పింజతో సమానం. ప్రేమ అమ్మే కదా. నువ్వు సంతోషంగా ఉండాలి, జీవితంలో అనుకున్నవన్నీ సాధించాలి, చేరాలనుకున్న గమ్యాన్ని చేరాలి. దానికోసం నేనేవైనా చేస్తాను. ఈ కాన్సర్ట్ ద్వారా నెమలి కంటి కిరణ్ టాలెంట్ ఏంటో
మొత్తం ప్రపంచానికి తెలియాలి. ఆల్ ది బెస్ట్ కిరణ్. ఏంటమ్మా ఆ తల్లి కొడుకుల్ని కన్నార్పకుండా అలాగే చూస్తున్నావు? వాళ్ళిద్దరు అనుబంధం చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది మావయ్య. తల్లిని అమితంగా ప్రేమించే కొడుకు, కొడుకు కోసం ఏమైనా చేసే తల్లి. ఇప్పటికైనా నీకు అర్థమైందా మీ అత్తగారి గురించి? తన సంతోషం ఎప్పుడు తన కొడుకులోనే వెతుక్కుంటుంది. తన కొడుకు బాధపడితే తను కన్నీరు పెట్టుకుంటుంది. కిరణ్మయ్య బయటికి కొంచెం కటువుగా కనిపిస్తుంది, కానీ ఆ తల్లి కొడుకు దగ్గరకు వచ్చేసరికి వెన్నలా కరిగిపోతుంది. నిజమే మావయ్య. అత్తయ్య గారు గనక పూనుకోకపోతే ఆయనలోని ప్రతిభ ఆయనలోనే ఉండిపోయేది. ఈ రోజు అత్తయ్య గారు ఏర్పాటు చేసిన ఈ కాన్సెప్ట్ వల్ల ఆయన ప్రతిభ మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. కిరణ్ సాధించబోయే ఈ సక్సెస్ లో నీకు కూడా పాత్ర ఉందమ్మా. అనుకోని పరిస్థితుల వల్ల కిరణ్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు తల్లిదండ్రులుగా మా జీవితం అంధకారం అయిపోయింది. మళ్ళీ మా కిరణ్ని మామూలు మనిషిగా చూస్తామన్న నమ్మకం కోల్పోయి జీవోత్సవంలో అయిపోయామమ్మా. కానీ అలాంటి పరిస్థితుల నుంచి కిరణ్ని బయటికి తీసుకొచ్చి తిరిగి మామూలు మనిషిని చేశావు. ఒక రకంగా నువ్వు వాడికి పునర్జన్మనిచ్చావమ్మా. ఈరోజు జరిగే కాన్సర్ట్లో కిరణ్మయ్య పాత్ర ఎంతుందో నీ పాత్ర కూడా అంతే ఉందమ్మా. మావయ్య, నేను చేసిన దాంట్లో గొప్పేం లేదు. నా భర్తని మామూలు మనిషిని చేసుకోవడం నా బాధ్యత. ఈ రోజు నా భర్త తను ఎంతగానో అభిమానించి మురళీ మనోహర్ చౌరాసియా గారి ముందు పాడబోతున్నారంటే అది నాకు గర్వకారణమే కదా. ఇంత గొప్ప ఆలోచనలు భావాలు ఉన్న అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసినందుకు నా ఫ్రెండ్ ప్రసాద్కి థ్యాంక్స్ చెప్పాలమ్మా. అన్నయ్య, ఈరోజు కిరణ్ అనే కాన్సర్ట్ కోసం నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానో తెలుసా? నీ ఓవర్ యాక్షన్ ఆపవే. అదేదో నువ్వే కాన్సర్ట్ ఇస్తున్నట్టు అంత బిల్డప్ ఇస్తున్నావేంటి? హలో, నా అన్నయ్య కాన్సర్ట్ ఇచ్చినా నేను కాన్సర్ట్ ఇచ్చినట్టే ఫీల్ అవుతాను. చెల్లెలిగా అది నా హక్కు. సంతోషించానులే. అవునన్నయ్య, వదినెక్కడా? అరే తెలిసిందే కదా, మన ఇంట్లో జరిగే సంబరం కంటే తన ఫ్రెండ్స్ తో జరిగే కిటీ పార్టీలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంది. ఆ పార్టీ అయ్యాక ఇక్కడికి వస్తుందంట. అదేంటన్నయ్య, ఈ రోజు కూడా అలా చేస్తే ఎలా? అలా చేస్తుంది కాబట్టే మీ వదినైంది. అయినా వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ రాని వాళ్ళ గురించి నీకెందుకు? అది కూడా కరెక్టేలే.